కూడా ముందున్నటువంటి ఈ పెద్ద వయసు మహిళలకి అందరికీ చిన్నపిల్లలు కూడా ఉన్నారు, కొంతమంది యూత్ ఉన్నారు. గ్రామంలోని ఒక సెక్షన్ ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందరికీ కూడా నమస్కారం. మొట్టమొదటగా బాబాసాహెబ్ అంబేద్కర్ కి జోహార్లు అర్పిస్తూ ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నామంటే సాధారణంగా అందరూ ఏం చూస్తారంటే కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎవరు వచ్చారు, ఏమేం జరిగింది, ఇది మాత్రమే చూస్తారు. అంటే ఏ స్థాయిలో జరిగింది, ఎంత గొప్పగా జరిగింది, లేకపోతే ఏం లోపాలు జరిగాయి అని ఇది చూస్తారు సాధారణంగా ఒక వార్త ద్వారా కానీ లేకపోతే ఫోటోల ద్వారా కానీ చర్చ ద్వారా కానీ. కానీ వాస్తవంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒక చిన్న కార్యక్రమమైనా ఒక పెద్ద కార్యక్రమమైనా ఒక కార్యక్రమం జరుగుతున్నది అంటే ఆ కార్యక్రమం జరగడానికి ఎంత శ్రమ జరిగింది అనేది అందరం చూడాలి. అంటే ఒక కార్యక్రమం నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ఫోన్ కాల్స్ అవసరం అవుతాయి, ఎంత మందిని సమన్వయం చేయాల్సి ఉంటుంది, అందరూ వచ్చేలాగా చూడడము, దాన్ని విజయవంతంగా పూర్తయ్యేలాగా చూడడము, ఈ కష్టం అనేది కొంతమంది వ్యక్తులు మాత్రమే పడతారు. ఆ కష్టం కూడా చాలా సిన్సియర్ గా పడే వాళ్ళు చాలా కొంతమందే ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంత సిన్సియర్ గా ఒక నిబద్ధతతో నిర్వహిస్తున్న ఈ గ్రామ కమిటీ సభ్యులకి బాధ్యులకి మొట్టమొదటగా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మనము ఒక ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. సంతోషంగా ఇక్కడ కూర్చున్నాము. చక్కగా కుర్చీలలో కూర్చొని మన స్వేచ్ఛను, మన గౌరవాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఆత్మ గౌరవాన్ని ఇక్కడ ప్రకటించుకోగలుగుతున్నాము అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి దానికి కారణమని ఇప్పటిదాకా మన వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. అది వాస్తవం. అయితే అంబేద్కర్ ఈ విషయాలను చెప్పడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఏ ఏ అంశాలను ఈ సమాజంలో చూశాడనేది మనం కూడా తప్పకుండా చూడాలి. అంటే ఒక 75 ఏళ్ళైంది తను, 76 ఏళ్ళైంది తను రాజ్యాంగం రచించి అమల్లోకి వచ్చి. అంతకంటే ముందే తను చదువుకున్నప్పుడు పడ్డ కష్టము, ఆనాడు సమాజంలో ఉన్న పరిస్థితులు, తన తండ్రి చైతన్యవంతుడు కాబట్టి అంబేద్కర్ను చదివించాడు. తను చదువుకునేటప్పుడు పడ్డ కష్టాలను చూస్తే ఇవాళ మనకి తప్పనిసరిగా కళ్ళ వెంట నీళ్లు కారుతాయి. తను చదువుకోవడానికి సాహు మహారాజ్ ఆ రోజు స్కాలర్షిప్ ఇచ్చాడు. చాలా మంది మిత్రులు చేసినటువంటి సహాయాలతో తను విదేశాలకు వెళ్ళి చదువుకున్నాడు. అట్లా చదువుకునేటప్పుడు తన భార్య పిడకలు కొట్టి ఆ పిడకల ద్వారా తన యొక్క పిల్లలను సాదుకోవడానికి ఆ డబ్బును సమకూర్చుకున్నది. ఒక పూట తిండి తిని ఒక పూట తిండి తినకుండా అంబేద్కర్ చదువుకునే సమయంలో అతని పిల్లలు కూడా చనిపోయారు, ఆకలితో చనిపోయారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకవైపు భార్య కష్టపడుతుంటే, ఒకవైపు తను పిడకలు కొట్టుకొని కట్టెపుల్లలు ఏరుకొని జీవిస్తూ ఉంటే, తన పిల్లలు ఆరోగ్యం బాగా లేక చనిపోతూ ఉంటే కూడా అంబేద్కర్ ఎందుకు చదువుకున్నాడు అనేది మనం గుర్తించాలి. చదువు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చదువుకుంటే ఒక పెద్ద ఉద్యోగం వస్తుంది, గొప్ప వాళ్ళం అవుతాము అని కాదు. చదువు వల్ల అశేష జనం యొక్క సమస్యలు తెలుస్తాయి, వాళ్ళ జీవితంలో మార్పుకు దారులు తెలుస్తాయి అని అంబేద్కర్ ఆలోచించాడు. అందువల్లనే అతను విదేశాల్లో చదువుకొని వచ్చిన తర్వాత కూడా అంటే రాజ్యాంగాన్ని రచించే స్థాయికి, అంటే భారతదేశంలో అప్పటి పాలక వర్గాలు తయారవుతున్న సందర్భంలో, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న సందర్భంలో ఆ ప్రాధాన్యత అంబేద్కర్కి ఇచ్చారంటే అంత ఆశామాషిగా ఇవ్వలేదు. రాజ్యాంగాన్ని రచించే అవకాశం ఇచ్చారంటే అతను ఎన్నో అంటే 16 పట్టాలు పొందినటువంటి మేధావి, ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి వ్యక్తి. అంటే ఆ ప్రాధాన్యతను వాళ్ళు గుర్తించారు. కానీ అది కూడా ఏమి నల్లేరు మీద నడకల అంటారు కదా, అంత ఈజీగా తనకేం కొనసాగలేదు. అక్కడి నుంచి తనని తప్పించాలని కానీ తను రూపొందించిన అనేక అంశాలు దానిలోంచి తీసివేయాలని కానీ చాలా ప్రయత్నాలు జరిగాయి. ఒకే ఉదాహరణ చెప్తాను మీకు. హిందూ కోడ్ బిల్ అని ఉంటుంది. హిందూ కోడ్ బిల్లో కంప్లీట్ గా మహిళల యొక్క హక్కుల గురించి, మహిళలకి ఆస్తి హక్కు ఉండాలి, మహిళలకి కుటుంబాలలో కూడా పూర్తి అధికారం ఉండాలి. ఒక మహిళ తన జీవితంలో తనకి పీడన ఉంది అనుకుంటే, అంటే తను మ్యారేజ్ నుంచి కూడా విడిపోవడానికి కూడా హక్కులు ఉండాలి అని అంబేద్కర్ అన్నాడు, రాశాడు. దానికి కారణం ఏంటంటే అప్పటికి ఆ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పీడన, ఆధిపత్యము, దానిలో ప్రధానంగా దళితులు, మహిళలు అణిచివేయబడ్డ సందర్భము, వాళ్ళకి చదువు లేకపోవడము, కుటుంబాలకే పరిమితమై ఉండడము, ఉద్యోగము, విద్యా అవకాశాలు వాళ్ళకి లేకపోవడము, లేదా ఒక పాలక వర్గంలో ఉండేటువంటి అవకాశం కూడా లేకపోవడాన్ని అంబేద్కర్ చూశాడు కాబట్టి తను తయారు చేశాడు. కానీ ఆ హిందూ కోడ్ బిల్ ని కూడా పార్లమెంట్ వ్యతిరేకించింది. అప్పుడు
అమలు కాని రోజున దాన్ని తగలబెట్టండి అని కూడా అతను చెప్పాడు. అంటే రాజ్యాంగంలో ఉన్న విషయాలు అమలు కావాలి అని తన యొక్క విశ్వాసం. అది ఇప్పటికైనా అమలు అవుతుందా అని కూడా మనం ఆలోచించుకోవాలి. రెండు ఉంటాయండి, రెండు వైపుల నుండి చూడాలి. ఇందాక మన సోదరుడు సుదర్శన్ చెప్పినట్టుగా ఒకవేళ అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే ఇంకెవరో రాసి ఉంటే, అగ్రవర్ణాలు రాసి ఉంటే, ఇవాళ హిందుత్వ శక్తుల ఆ ఆధిపత్యంలో మనలాంటి అంటే పేద, దళిత, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఇట్లాంటి వర్గాల జీవితాలు ఇంకెంత అధ్వానంగా ఉండేవో అనేటువంటి ఒక అంశం కూడా మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆయన రాయడం వల్లనే ఇవాళ ఇన్ని వర్గాలకి ఊరట లభించింది, ఒక స్థానం లభిస్తుంది అనేది ఒక వాస్తవం. అయితే ఇంకొక వాస్తవం ఏంటంటే అంబేద్కర్ ఆలోచించింది ఏంటంటే ఆయన రాశాడు రాజ్యాంగంలోనే రిజర్వేషన్లను పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమన్నాడంటే స్వేచ్ఛ, సమానత్వము, విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ సమానంగా దక్కిన తర్వాత ఒక 10 ఏళ్లలో 20 ఏళ్లలో రిజర్వేషన్లు తీసేయాలి అన్నాడు. కానీ 75 ఏళ్ల తర్వాత కూడా ఇవాటికి కూడా ఆ అవకాశాలన్నీ కూడా సమానంగా అందరికీ లభించలేదు అనేది వాస్తవం. అంటే రిజర్వేషన్లను తీసివేసేటువంటి అంబేద్కర్ ఊహించినటువంటి పరిస్థితి సమాజానికి ఇంకా రాలేదు. ఇవాళ 2 రకాల వ్యక్తులు మనకు కనిపిస్తారండి. నిజంగా దళితుల మీద అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా ఉంటాయి. కొంతమంది దళితులను చేరదీసి వాళ్లకు కొన్ని స్థానాలు ఇచ్చి మొత్తం సమాజంలోని దళితులనే ఉద్ధరిస్తున్నట్టుగా ఆధిపత్య వర్గాలు ప్రవర్తిస్తుంటాయి. ఇంకొక వైపు ఏం జరుగుతుందంటే కాస్త కొన్ని అవకాశాలను చేజిక్కించుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు మామూలుగా ఉపన్యాసాల మీద నాకు నమ్మకం ఉండదు, మైకు వీరులు ఉంటారు, కాగితం వీరులు ఉంటారు. వాస్తవంగా చెప్పడం కంటే చెయ్యడమే చాలా గొప్ప పని. అయితే సాధారణంగా కొంతమంది ఒక స్థానంలోకి వెళ్ళాక, మన వాళ్ళలోంచి కూడా ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళాక మొత్తం దళితుల కష్టాలన్నీ తామే పడుతున్నట్టుగా చెప్పుకొని కన్నీరు కార్చి లేకపోతే బాధపడి ఆ స్థానాలకే అంటే సుస్థిరపరచుకోవడానికి, తమ అధికారాన్ని, తమ స్థానాలను సుస్థిరపరచుకోవడానికి ప్రయత్నించే వర్గాలు కూడా మన వాళ్ళలో కూడా కొందరు ఉంటారు. సో ఈ రెండింటిలో కూడా మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎవరు ఏం చూస్తున్నారని కాదు, ఎవరు ఏం చేస్తున్నారనేది చాలా ప్రధానమైనది. ఈనాటికి కూడా మన వాళ్ళలో, పేద వాళ్ళలో, దళితులలో, ఎస్సీ ఎస్టీలలో తిండికి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారండి. ఇదొక వాస్తవం. వైద్యం అందక చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఇదొక వాస్తవం. ఇంకొక మాట కూడా చెప్తాను, ఫస్ట్ జనరేషన్ అనేటువంటిది సాధారణంగా చదువుకున్న వాళ్ళు ఎప్పుడు మా సార్ చెప్తా ఉంటారు, ఇంట్లో చర్చ జరిగేటప్పుడు ఈ అణగారిన వర్గాలకు మేలు జరుగుతున్నదా, ఇవాళ అందరూ సంతోషంగా జీవిస్తున్నారా అని మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ జనరేషన్ అనే మాట వస్తుంది. అంటే ఒక కుటుంబంలో ఒక బాగా చదువుకొని ఒక మంచి స్థానంలో, ఒక ఉద్యోగంలో లేదా ఒక పదవిలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానానికి చేరుకున్న వ్యక్తులు ఒక కుటుంబంలో ఈ తరంలో ఉండొచ్చు, ఒక కుటుంబంలో ఇదివరకు తరంలో ఉండొచ్చు, కొన్ని కుటుంబాలలో 3-4 తరాల కింద కూడా ఉండొచ్చు. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే అగ్రవర్ణాలలో ఒక 10 తరాల కింద చదువుకున్న వాళ్ళు ఉంటే, మన దళిత వర్గాలలో ఈ తరంలో కూడా ఇంకా ఈ ఫస్ట్ జనరేషన్ అంటే చదువుకొని ఒక ఉద్యోగమో పదవో సాధించలేకపోయిన కుటుంబాలు ఇవాళ భారతదేశంలో లక్షల్లో ఉన్నాయి. మన గ్రామంలో మనం చూసుకున్నా కూడా ఇంతవరకు ఒక కుటుంబం నుండి ఒక మంచి స్థానానికి ఎదగని కుటుంబాలు ఇంకా ఉన్నాయి. వాళ్ళను చేరాలండి, అభివృద్ధి అనేది వాళ్ళను చేరాలి. ఇంకొక ముఖ్యమైన మాట కూడా నేను చెప్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే రాజకీయాలు మనకు అనవసరం, మనం తింటే, మనం ఏదో పని చేసుకుంటే 10 పైసలు వస్తే మన పిల్లలను సాక్కుంటే సరిపోతుంది, రాజకీయాలకి మనకి సంబంధం లేదనుకుంటారు. కానీ కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్పాడు, మనిషి జీవితం, ఒక వ్యక్తి జీవితం కూడా రాజకీయమే. ఎందుకంటే అందరి వ్యక్తుల పేరు మీదుగానే కదా యంత్రాంగాలు నడిచేవి. కాబట్టి రాజకీయాలు తెలుసుకోనంత వరకు అభివృద్ధికి దూరంగానే ఉంటాము. ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబ సభ్యుడు అంటే మనమడు ఆనంద్ తేలుతుండే కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వం అతడిని జైల్లో ఉంచింది. ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత గొప్పవాడు కదా, ప్రపంచ మేధావి కదా, రాజ్యాంగాన్ని రాశాడు కదా, అతని మార్గంలోనే ప్రొఫెసర్ ఆనంద్ తేలుతుండే పయనించాడు కదా, మరి ఎందుకు పాలక వర్గాలు అతన్ని బందీగా ఉంచాయనేది కూడా మనం ఆలోచించాలి. ఇవాళ సమాజంలో అణగారిన వర్గాల కోసం మాట్లాడుతున్న వారిని, పేద ప్రజల హక్కుల కోసం, అవకాశాల కోసం కొట్లాడుతున్న వారిని
అవకాశాన్ని అణిచివేస్తున్నటువంటి పరిస్థితి కూడా సమాజంలో మనకు కనిపిస్తా ఉంది. మీరు చూస్తున్నారు, మనకు రాగానే అక్కడ న్యూ డెమోక్రసీ అని ఒక స్తూపం కనిపిస్తుంది. అంటే ఎంతో కొంత చైతన్యవంతమైన గ్రామం అని ఇప్పటిదాకా మన వాళ్ళు కూడా మాట్లాడారు, అర్థమవుతుంది. శారజ్పేట ఈ ప్రాంతాలన్నీ చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతాలని మా అవగాహనలో కూడా ఉంది. కానీ అట్లాంటి వాళ్ళు ఇవాళ ఏ పరిస్థితిలో ప్రజల దగ్గరికి వాళ్ళని రాణిస్తున్నారు లేదా వాళ్ళ దగ్గరికి ప్రజల్ని వెళ్ళనిస్తున్నారని కూడా మనం ఆలోచించాలి. ఒకవైపు దండకారణ్యంలో కగార్ పేరుతోని మొత్తం విప్లవోద్యమ వ్యక్తులందరినీ కూడా చంపి పడేస్తున్న సందర్భంలో అంబేద్కర్ రాసినటువంటి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు లేదా అభివృద్ధి చెందే హక్కు, సమానంగా న్యాయంగా ఉండేటువంటి హక్కు, ఈ హక్కులన్నీ కూడా ఏమవుతున్నాయి అని కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం మన జీవితాలు బాగుపడాలంటే వ్యక్తిగతంగానే కాదు, సమాజంలో ఏం జరుగుతుంది, ఏ వర్గాలు ఏ పనులు చేస్తున్నాయి, దేన్ని మనం సమర్థించాల్సి ఉంది, దేన్ని మనం ప్రశ్నించాల్సి ఉంది అనే అవగాహనను తీసుకోవాలి. సరే, ఇవన్నీ కూడా సమాజంలో మన సోదరులు ఇందాక మాట్లాడినట్టుగా ఒక చైతన్యవంతమైన స్థాయిలో ఉన్న వాళ్ళందరూ మీ కుటుంబాలలో మన కుటుంబాలలో వాళ్ళు మళ్ళీ మాట్లాడాల్సిన అంశాలుగా నేను భావిస్తూ చివరగా ఒక మాట చెప్తున్నాను. తప్పనిసరిగా అంబేద్కర్ ఏదైతే గుర్తించాడో ఒక మనిషి యొక్క జీవితాన్ని గొప్పగా చేసేది, విలువని ఇచ్చేది, గౌరవాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది ఏంటి అంటే అది చదువు మాత్రమే. అంబేద్కర్ కూడా తనకంటే ముందు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవించారు. వాళ్ళిద్దరూ చనిపోయిన సందర్భంలో అంబేద్కర్ జన్మించాడు. అంబేద్కర్ రాసుకున్నాడు రాజ్యాంగంలో, నేను జ్యోతిరావు పూలే ఆశయాల మార్గంలో ఈ రాజ్యాంగాన్ని రూపొందించాను అని రాసుకున్నారు. ఆ ఇద్దరు మహానుభావులు కూడా 52 పాఠశాలల్ని స్థాపించి దళితులకు, బాలికలకు చదువు నేర్పించడానికి ప్రయత్నం చేశారు. అంబేద్కర్ కూడా అదే దారిలో నడిచి తను ఉన్నత విద్యావంతుడయ్యాడు. ఇంత మంచి ఒక అవకాశాన్ని తీసుకున్నాడు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు పొందాడు. కాబట్టి ఈనాడు మీ పిల్లల్ని చదివించండి. ఎంత కష్టం ఉన్నా సరే, ఆస్తులు ఇవ్వకపోయినా సరే, అంతస్తులు ఇవ్వకపోయినా సరే వాళ్ళని చదివించండి. మన పిల్లలు రేపు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు లేకపోతే వివిధ ఉద్యోగాలు, వివిధ నాయకత్వ స్థానాలు చేరుకున్న రోజు వాళ్ళ విలువ పెరుగుతుంది, వాళ్ళ గౌరవం పెరుగుతుంది, వాళ్ళకు రావాల్సిన స్థానం, న్యాయంగా దక్కవలసిన స్థానం తగ్గుతుంది. మీరు ఇప్పుడు కూడా ఆలోచించండి, ఇప్పుడు కూడా చూడండి. ఇక్కడ మేఘరాజు కావచ్చు లేదా సుదర్శన్ గారు కావచ్చు, ఇందాక మాట కోఆర్డినేట్ చేసిన సోదరుడు కావచ్చు, చదువుకోవడం వల్ల వాళ్ళు తమ చైతన్యంతో ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. కాబట్టి చదువు అనేది మొత్తం అందరి గురించి ఆలోచించడాన్ని నేర్పుతుంది, తాము గౌరవంగా జీవించడాన్ని నేర్పుతుంది. కాబట్టి ఇవాళ పిల్లల్లో కొన్ని వ్యసనాలు కనిపిస్తున్నాయి, అటు ఇటుగా వెళ్ళడం కనిపిస్తుంది. ఒక 10th అయిపోగానే, ఒక ఇంటర్ అయిపోగానే చదువు నుండి పక్కకు పట్టి ఏదో ఒక పని చేద్దాము, హైదరాబాద్కి వలస పోదాము, లేదా ఒక ఆటో నడుపుదాము, ఒక మెకానిక్ చేద్దాము. ఇట్లా మన కుటుంబ పరిస్థితుల వల్ల పిల్లల చదువును ఆపేస్తున్నాం మనం. పిల్లలు కూడా తెలిసి తెలియక ఒక మొబైల్ ఫోన్ అనో, ఒక వ్యసనమో, ఏదో స్మోకింగ్ అని, ఒక బీడీ కాల్చడమో, సిగరెట్ కాల్చడమో, లేదా ఒక మందు తాగడమో, ఇటువంటి పనులలో పడి చదువును పక్కకు పెట్టుకున్నప్పుడు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా పాడైపోతుంది. అందుకే చదివించండి. ఏ కష్టం వచ్చినా పిల్లలకు ఒకటే చెప్పండి, చదువుకో నాన్న అని చెప్పండి. ఎంత కష్టం వచ్చినా చదివించండి. వాళ్లకు న్యాయంగా దక్కాల్సిన స్థానాల కోసం వాళ్ళే పోరాడుకుంటారు. ఈ సమాజంలో తప్పనిసరిగా మన దళిత వర్గాల పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, చాలా గ్రామాలలో కూడా ఇవాళ అంటే దళితులకు కూడా స్థానాలు వచ్చాయి, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు. ఇట్లాంటి మాటలు మహిళల విషయంలో కూడా ఇది వాస్తవం. కానీ మీరు చూడండి, మహిళా రిజర్వేషన్ వస్తేనే మహిళ నిలబడుతుంది, ఎస్సీ రిజర్వేషన్ వస్తేనే ఎస్సీ వాళ్ళని నిలబెడతారు. జనరల్ స్థానాలలో మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు నిలబడి పోటీ చేసేటువంటి అవకాశం మనకి సమాజంలో రావాలి. అక్కడి దాకా మనం పయనించాలి. ఇప్పటికీ కూడా చూడండి, ఒక రూపాయి లేని పేదవాడు ఎప్పుడైనా ఒక స్థానానికి వెళ్తున్నాడు ఆలోచించండి. ఇవాళ ఓటు నోటుకు ఎంత లింక్ ఉందో ఆలోచించండి. ఇవన్నీ పోకుండా పేదవాళ్ళు ఎక్కడండి స్థానాలు పొందుతారు? కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ధిక్కరించాల్సిన అవసరం ఉంది, అవినీతిని ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం బలంగా నిలబడడం కోసం మన పిల్లలని బాగా చదివించుకోవాల్సిన అవసరం ఉంది. చదువు యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తాం. మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే బోధించాడో, మాట చెప్పాడు, సమీకరించు, బోధించు, పోరాడు అని చెప్పాడు. ఇక్కడ సమీకరణ అంటే ఇదే, అందరం నలుగురం కూర్చోవడం, అందరం కలిసి ఉండడం అనేది సమీకరణ. బోధించడం అంటే ఒకరు చెప్తే ఒకరు వినడం కాదు, అందరి అభిప్రాయాలు పంచుకొని సరైన
నిర్ణయానికి రావడం అనేది బోధించడము. పోరాడడం అంటే మనకి ఇక్కడ ఎక్కడ ఏ అవకాశం తగ్గుతుందో దానికోసం అందరం కలిసి గొంతెత్తి పోరాడడం అనేటువంటిది, పోరాడు అనేటువంటిది ఏనాడో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు కాబట్టి ఆ మార్గంలో పయనిద్దాం. మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి జోహార్లు అర్పిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మంతనపల్లి గ్రామ కమిటీ సభ్యులకు, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ బాధ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.